ఈ జనరేషన్ డైరెక్టర్లు చాలా అదృష్టవంతులు. ఒకప్పుడు పెద్ద హీరోతో, చిరంజీవి లాంటి పెద్ద హీరోతో ఒక సినిమా చేయడానికి 5, 6 హిట్లు కొట్టి ఇండస్ట్రీలో ఒక ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత కానీ వాళ్ళ డోరు నాక్ చేసేంత ధైర్యం, అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పటి జనరేషను, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఒకే ఒక సినిమా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ఒక కథ చెప్పడానికి రెడ్ కార్పెట్ వేసింది. ఈ జనరేషన్కి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ అంటాను నేను. అవును. మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారు దాన్ని? అంటే గొప్ప అడ్వాంటేజ్, అదృష్టం మీరే అన్నారు. సో దాన్ని నమ్ముతాను నేను. ఈ కథ రామ్ చరణ్ గారి వల్ల మొదలైందంట కదా ఈ ప్రాజెక్ట్. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఒక కథ చెప్పడానికి వెళ్తే అక్కడ ఆటోమేటిక్గా అనుకోకుండా చిరంజీవి గారికి కథ చెప్పాల్సి వచ్చింది. లేదండి, అసలు అది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. యాక్చువల్గా నేను బింబిసార తర్వాత వేరే వేరే ప్రయత్నాలు జరుగుతున్న టైంలో నేను విక్కీ గారిని కలిసాను. యూవీ క్రియేషన్స్ విక్కీ అన్న కలిసినప్పుడు విక్కీ అని అడిగా, అన్న ఇలాగా చిరంజీవి గారికి ఒక ఐడియా ఉంది, చెప్దాం అనుకుంటున్నాం, ట్రై చేద్దామా, ఏదన్నా సోర్స్ ఉందా అంటే తను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు చిరంజీవి గారికి ఐడియా త్రో చేశాను. అయితే బాగుంది అన్నారు ఆయన. బాగుంది అన్నారు. సరే నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత 2 days తర్వాత విక్కీ వచ్చి, తమ్ము బాస్ ఓకే అన్నారు. ఆ ఊరుకున్నాను, కామెడీ చేయకు. మనకి ఎలా ఉంటుంది, మనకి త్రో చేసాము, ఒక టెన్షన్ ఉంటుంది, ఓకే అవుతా అవదా, ఒక చిన్న ఫీర్ ఉంటుంది. అంత ఈజీగా అంటే బాస్ నిజంగా ఓకే చేశారా సడన్గా ఇప్పుడు ఓకే అనగా మనం నమ్మలేం. అవును. ఎందుకంటే జరగాలి అని కోరుకుంటాం, జరిగితే బాగుండు అనుకుంటాం మనం. అది సడన్గా జరిగిపోయింది అనేసరికి వచ్చిన ట్రాన్స్లోకి ఇలా నిజం చెప్పుకుంటాం మనం. అలాగే నిజంగా అదే ట్రాన్స్లో అడిగాను, నిజం చెప్పండి, నిజం అబ్బా బాస్కి నచ్చింది, బాస్ ఓకే అన్నారు అని. అవును సరే అయితే మళ్ళీ ఒకసారి కలుద్దాం, అపాయింట్మెంట్ తీసుకొని చెప్పి మళ్ళీ వెళ్ళి కలిస్తే ఆయన ఓకే అమ్మ నువ్వు చెప్పిన ఐడియా నాకు నచ్చింది అన్నారు. సరే అయితే ఒకసారి ఇంకొక నరేషన్ అన్నప్పుడు ఆయన తీసుకుని 1.5 hour నరేషన్ ఇచ్చాను నేను. నచ్చి 1.5 hour అయిపోయిన తర్వాత ఓకే గో హెడ్ అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి అసలు బ్యాక్ స్టెప్ అనేది లేదు, వెళ్తా ఉన్నాం.